వెల్కమ్ టు డిపిఆర్ అనాలిసిస్. నేను మీ ప్రసాదరావు దేవరపల్లిని. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయంతో మీ ముందుకు వస్తున్నాను. అదే ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీన్ని తెలుగులో సమగ్ర ఓటర్ సర్వే అంటారు. దీనికి మనం అందరం సహకరించాలి. భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నటువంటి ఈ సర్వేలో మనమందరము ఒక బాధ్యత గల పౌరుల్లాగా మనం సహకరించాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జూలై 24, 2026 వరకు మనకు అవకాశం ఇచ్చారు. మనం దీన్ని వినియోగించుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఎవరైనా చనిపోయినా వారి వివరాలు ఇస్తే ఆ ఓట్లు తొలగిస్తారు. ఒకవేళ ఎవరన్నా కొత్తగా 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఈ ఓటర్ హక్కును సద్వినియోగం చేసుకోవచ్చు. మనం ఒకవేళ మన పేరులో కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన యొక్క అడ్రస్లో మార్పులు కానీ ఉన్నా కూడా వీటిని మనం మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల విలువైనటువంటి మన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మనకు నచ్చిన నాయకుడికి, మనం నచ్చిన పార్టీలకి మనము ఓటు వేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఇది ఓటు హక్కు అనేది ఇది ఒక ఆయుధము. ఈ ఆయుధం మనం ఏ విధంగా వాడుకుంటామో ఆ విధంగా మన ప్రభుత్వాలు ఏర్పడతాయి. కనుక మీరందరూ ఈ ఎస్ఐఆర్కి సహకరించాలి. మరొకసారి నేను ఈ డేట్ చెప్తున్నాను, 24 జూలై 2026. దీనిని గుర్తుపెట్టుకొని దీనిలోపే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఐఆర్ సెంటర్స్కి వెళ్ళినా, ఒకవేళ ఎన్యూమరేషన్ ఆఫీసర్స్ మీ దగ్గరికి వచ్చినా వారికి మీ పూర్తి సమాచారాన్ని ఇచ్చి మీరు భారత ప్రభుత్వ ప్రధాన ఎన్నికల కమిషనర్ వారి యొక్క ఆదేశాలను పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.